ఇది చూసి గుడి గోపురానికి లైటింగ్స్ ఇచ్చారని అనుకుంటున్నారు కదా మీరు కూడా. కాదండి, ఇది ఒక డిస్ప్లే. అంటే ఈ మాంకాలమ్మ జాతరకు వచ్చామన్నమాట. అక్కడ టెంపుల్ లాంటి డిస్ప్లే పెట్టారు. యాజ్ ఇట్ ఈస్ గుడి గోపురానికి లైటింగ్స్ ఇచ్చినట్టే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత అండ్ శివాని. ఆల్రెడీ చెప్పేసా కదా మేమైతే జాతరకు వచ్చాము. సో ఇవన్నీ పలారం బండి కోసం అనమాట రెడీగా ఉన్నాయి. ఈ పలారం బండి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా డెకరేట్ చేశారు. సో అందుకని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఆన్ ది వేలో ఇప్పుడు గుడి చుట్టుపక్కల అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట డెకరేట్ చేసి. అండ్ వేరే ప్లేసెస్ నుంచి కూడా పలారం బండ్లు అనేవి వస్తాయి. అండ్ మెయిన్లీ మనము ఈ చుట్టుపక్కల నుంచి ఏ వేస్ అయితే వెళ్తున్నామో అక్కడైతే ఆల్రెడీ డెకరేట్ చేసి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే టెంపుల్ ముందుకు వచ్చేసాము. ఇప్పుడు పార్కింగ్లో బైక్ పెట్టేసి ఇంకా అటు సైడ్ మొత్తం జాతర ఉంటుంది. అంటే షాప్స్, షాపింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూస్తూ వెళ్దాము. ఇఫ్ ఇట్ ఆల్ తక్కువ రష్ ఉంటే దర్శనానికి వెళ్దాం. ఆర్ఎల్స్ మొన్ననే వెళ్ళాం కాబట్టి చూస్తామన్నమాట. సో తక్కువ రష్ ఉంటే దర్శనానికి అయితే వెళ్తాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ ఇంకా ఐటమ్స్ పెట్టారు. టాయ్స్ పెట్టారు, పిల్లలు వస్తారని జ్యువెలరీ పెట్టారు, లేడీస్ వస్తారని. జ్యువెలరీ అయితే బేసిక్గా డబల్ రేట్ ఉంది, కానీ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే చూస్తూ వెళ్తున్నాం అనమాట. టెంపుల్ దాటిన తర్వాత కూడా ఫుల్ ఇక్కడ మొత్తం ఇంకా జాతరనే అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ దాకా వెళ్ళి చూస్తూ వెళ్ళి మళ్ళీ ఇటే రిటర్న్ రావాలి కాబట్టి వచ్చే రూట్లో తీసుకుంటాం. ఎక్కడ తక్కువ ఉంది అది కంపేర్ చేసుకొని తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. టెంపుల్ వరకు వెళ్ళి అన్నీ చూస్తూ వెళ్తాను. అండ్ రేట్స్ వచ్చేసి చాలా డబల్ రేట్స్ ఉన్నాయి, కానీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్స్ చూస్తుంటే ఎంత రేట్ అయినా పర్లేదు తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ రేట్ ఇప్పుడు కాకుండా వేరే దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది కదా అని అలాంటి థాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తాం, ఏం తీసుకుంటాం అనేది చూపిస్తూ ఉంటాను, కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు చూస్తుండండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశారనమాట. సో ఇది వన్ సైడ్, 2 sides ఉంటాయి టెంపుల్ ఎంట్రీస్. ఇది వన్ సైడ్ ఇలా చేశారు, ఇంకొక సైడ్ వేరేలా చేసి ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే దర్శనం లైన్ స్టార్ట్ అవుతుంది. కొంచెం తక్కువనే ఉన్నారు, కానీ ఇప్పుడు అన్ని పలారం బండ్లు అవన్నీ వస్తే ఫుల్ రష్ అయిపోతారు కాబట్టి దర్శనానికి ఏం వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా జాతర చూస్తూ వెళ్తామన్నమాట. సో ఏం తీసుకోవాలి అనేది చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఏవేవి అవుతాయి అనేది తెలీదు. చూడాలి ఏం తీసుకోవాలనేది. ఏం తీసుకున్నా సరే నేను మీకు చూపిస్తాను. కోడిపిల్ల లాంటి బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అవే చూస్తున్నాము. సో చాలా బాగా అనిపించాయి. ఇవి ఒక్కటి 100 రూపీస్ అని చెప్పారు. సో బార్గెన్ చేసిన తర్వాత 80కి ఇచ్చారనమాట. 2 తీసుకున్నాము. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అయితే మా షాపింగ్ అయితే వీటితో స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ లైవ్ కాన్సర్ట్ నడుస్తుంది అండ్ అది కూడా బాగుంది. సాంగ్స్ ఏం కాకుండా ప్లెజెంట్ మ్యూజిక్. అండ్ ఈ సెట్స్ ఏమైనా సరే 100 రూపీస్ అంట. బ్యాంగిల్స్ బాగా అనిపించాయి, తీసుకోవాలని చూస్తున్నాం. అలా
అవైతే తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర ఆగాము. ఇది నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కాబట్టి నా బర్త్డేకి పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము. సో చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ కనిపించాయి కాబట్టి ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట. సో ఏవి లైట్స్ బాగా వస్తున్నాయో చూసుకొని అలా తీసుకుంటున్నాము. దీనికి కూడా 80 రూపీసే. సో ఇది కూడా 100 అన్నారు. సో బార్గెన్ చేసిన తర్వాత 80కి ఇచ్చారనమాట. సో ఇందాక నేను బ్యాంగిల్స్ తీసుకున్నా కదా, ఇప్పుడు మమ్మీ తీసుకుంటుంది. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో చాలా కలెక్షన్ ఉంది, నేను కూడా కొంచెం చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. సో మమ్మీ తీసుకుంటుంది. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటున్నాం మేము. సో ఇది తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఇక్కడ నుంచి ఇంకా మేము ట్యాంక్ బండ్కి వెళ్ళి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం తక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసాం కాబట్టి అలా తిరుగుతూ వెళ్దాం అనుకుంటున్నాము. సో మా తమ్ముడు ఆ కోడిపిల్లలు తీసుకున్న కోడిపిల్లలతోనే ఆడుతున్నాడు అనమాట. 2 తీసుకున్నాము. మేము ఏదైనా సరే మా మమ్మీ ఇంట్లో 2 తీసుకుంటుంది. ఎందుకంటే ఏదైనా ఫైట్ వస్తే నాకు మా తమ్మునికి, ఒకటి వాడికి ఒకటి నాకు, కాబట్టి చిన్నప్పటి నుంచి ఏదైనా సరే 2 తీసుకుంటుంది. ఈవెన్ గ్లాస్ అయినా స్పూన్ అయినా, ఈవెన్ ఈ చిన్న కోడి పిల్లలైనా సరే ఏవైనా సరే 2 తీసుకుంటుంది. అందుకని 2 తీసుకుందనమాట. సో ఇప్పుడైతే తినేసి బయలుదేరుతున్నాము. ఇక్కడే ప్యాకింగ్ చేసాము యాక్చువల్గా. అండ్ ఇక్కడ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది మా తమ్మునికి తీసుకుందాం అనుకుంటే వాడు వద్దన్నాడు, అందుకే తీసుకోవట్లే. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ టైం బండికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ ఇవాళ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎక్కువ రష్ లేరు, ఎక్కువ ట్రాఫిక్ లేదు, చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. నాకు ఎక్కడ అయినా సరే ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంకేది వద్దు, ఐస్ క్రీమే తీసుకుంటా. సో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా. మమ్మీ వాళ్ళు ఉడకబెట్టిన కార్న్ అండ్ చుడవా తీసుకున్నారనమాట. నాకు అవి 2 వద్దని ఐస్ క్రీమే తీసుకున్నా. అండ్ డబల్ రేట్ ఉంది ట్యాంక్ బండ్ పైన, అయినా కూడా నేను తీసుకున్నా. డాడీ ఇప్పించాడు, ఎందుకంటే డాడీ అలవాటు చేశాడు, డాడీ ఎప్పుడు ఇప్పిస్తాడనమాట. ఇది రేగు పండ్ల చెట్టు అంట, ట్యాంక్ బండ్ మీద ఉంది. సో ఫుల్ ముళ్ళులు ఉన్నాయి అనమాట. ఎక్కడ చూసినా ముళ్ళులు ఉన్నాయి, కానీ ఒక్క రేగు పండు కూడా లేదు. ఫుల్ ఉంది చెట్టు, కానీ రేగు పండ్లు ఒక్కటి కూడా లేవు. వాటర్ అయితే ఇవాళ చాలా బాగున్నాయి. అదేదో ఓషన్ లాగా ఉంది ఇవాళ. మస్తు ప్లెజెంట్ ఉంది యాక్చువల్లీ. చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మమ్మీ వాళ్ళు తింటున్నారు. సో మేము జస్ట్ జాతరకి వెళ్ళి ఇలా వచ్చామన్నమాట. మస్తు మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే తీసి మీకు చూపిస్తున్నా. సో నేను నా బర్త్డేకి తీసుకున్నది మమ్మీకి పెడదామని తమ్ముడు తీసి పెడుతున్నాడు అనమాట. మమ్మీకి కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది ఒక్కటే కాకుండా మేము తీసుకున్న కోడి పిల్లలు కూడా చేతిలో పెట్టుకొని, లైక్ ఒక మూవీలో ఫోజ్ ఉంటుంది యాక్చువల్గా. ఇట్లా 2 కోడి పిల్లలు పట్టుకొని మా హెడ్ పైన ఇట్లా ఒక క్రౌన్ లాగా పెట్టుకుంటారు. సో ఆ ఫోజ్కి మేము ట్రై చేస్తున్నాము. తమ్ముడు పెట్టేసి వచ్చి ఫొటోస్ తీస్తున్నాడు, నేను మీకు చూపిస్తున్నా. మంచి క్యూట్గా అనిపించింది నాకైతే.
ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అవన్నీ తీసేసి అండ్ ఫొటోస్ వీడియోస్ ఎట్లా వచ్చినాయి అనేది చూసుకొని డిస్కస్ చేసుకొని నవ్వుకుంటున్నారు అనమాట ఇద్దరు. సో అవి ఎట్లా వచ్చినాయి మాకు తెలీదు, మేము జస్ట్ వాళ్ళిద్దరిని చూస్తున్నాం, డాడీ నేను. సో వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని చూస్తున్నారు, మాకు డిస్కషన్ చెప్తున్నారు, కానీ అవి ఎట్లా వచ్చినాయో చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవాళ క్వాలిటీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినాం. కొంచెం సేపు జాతరకి అండ్ కొంచెం సేపు ట్యాంక్ బండ్ మీదకి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. వచ్చిన కొద్దిసేపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి తెచ్చిన కోడి పిల్లలతో ఆడుతుంది ఇద్దరు కూర్చొని చూసి. అయ్యో ఇది నేను తీసుకురాగానే ఆగుతుంది, ఇది నేను తీస్తున్నాను చూడండి, రివర్స్ అయిపోయింది. పంపించండి రేస్కి, ఎవరు విన్ అవుతారు చూద్దాం. ఇది ఇటు పోతుంది, అది అటు పోతుంది, ఎట్లా తీయాలి? నిజంగా కోడి పిల్లలు తిరిగినట్టు తిరుగుతుంది అటు. నిజంగా కోడి పిల్లలు వాటి జుట్టు కూడా అట్లాగే ఉంది. అదే పెట్టు ఇచ్చాడు రమ్మని రావట్లేదు, ఒక్కటి కూడా రావట్లేదు. ఇదైతే ఏకంగా రివర్స్ తిరిగి అది చూపిస్తుంది, ఇది కూడా రావట్లేదు. అట్లీస్ట్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా. అంటే ఒకటి నేను ఒకటి మా తమ్ముడు, అందుకే మా మమ్మీ ఏదైనా రెండు కొంటుంది ఇట్లా. ఇది మా తమ్ముడు, అది రివర్స్లో తిరిగేది నేను. ఈమె రివర్స్ ఇక్కడిక్కడే తిరుగుతుంది, అదే వీడు ఊరు మొత్తం తిరుగుతాడు కాబట్టి అది. ఇది దీని పేరు శివాని, దాని పేరు విఘ్నేష్ అనమాట. ఇదిగో ఇది ఇక్కడే తిరుగుతావా అటేళ్ళు రావట్లేదు శివాని. విఘ్నేష్ వస్తాడా? ఇలా మేము ఆడుతూనే ఉంటాము. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ గాయ్స్.